2018 NMMSలో ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతా ఉన్నాం. ఫస్ట్ వన్ 380, 188, 92-28, 2. మీరు కనుక గమనిస్తే 388కి 188, 188కి 92కి రిలేషన్ దాదాపుగా హాఫ్ ఉంటుంది. గమనించండి ఎలా అంటే 380లో హాఫ్ 190, 192లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి, 188 వస్తుంది ఇక్కడ. అలాగే సెకండ్ 188లో హాఫ్ తీసుకుందాం, 2 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 94 - 2 92. అలాగే ఈసారి 92లో హాఫ్ తీసుకొని 2 సబ్ట్రాక్ట్ చేద్దాం, 46 - 2. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ 44. కంటిన్యూ చేసి చూద్దాం, రైట్ ఆర్ రాంగ్ తెలిసిపోతుంది. 44లో హాఫ్ అండ్ సబ్ట్రాక్ట్ 2, 22 - 2 20, కరెక్టే కదా. అలాగే 20లో హాఫ్ -2 అంటే 10 - 2 8. అలాగే 8లో హాఫ్ -2 అంటే 4 - 2 2. సో మనకు కావాల్సిన ఆన్సర్ 44. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 3, 7, 6, 5, 9, 3, 12, 1, 15. చూస్తే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సిరీస్లో. సో అంటే దీన్ని మనం రెండుగా సెపరేట్ చేద్దాం. ఆల్టర్నేటివ్ సిరీస్ అనమాట, డ్యూయల్ సిరీస్ అని కూడా అనొచ్చు. 3, 6, 9, 12, 15. ఈసారి ఈ బ్లాంక్ ఇక్కడ ఉంది కాబట్టి ఈసారి వచ్చే నెంబర్ ఇది అవుతుంది. అలాగే ఇంకొక సిరీస్ వచ్చేసరికి 7, 5, 3, 1 అండ్ ఇక్కడ మనకు రావాల్సిన నెంబర్. సో ఈ సిరీస్ ఎలా వస్తుంది, 3, 6 అది ఎలా వస్తుందో చూద్దాం. 3కి +3 యాడ్ చేస్తే వస్తుంది, 6కి +3 యాడ్ చేస్తే 9 వస్తుంది, 9కి +3 యాడ్ చేస్తే 12 వస్తుంది, 12కి +3 యాడ్ చేస్తే 15 వస్తుంది. ప్రస్తుతానికి మనకి నెక్స్ట్ అడగలేదు కాబట్టి ఆ సీక్వెన్స్ అవసరం లేదు. ఇక్కడ సెకండ్ సీక్వెన్స్ చూద్దాం. 7లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది, 5లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది, 3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 3 - 2 1 వస్తుంది, 1లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి, 1లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేసి -1 వస్తుంది. సో డ్యూయల్ సిరీస్ ఇది. ఇలాంటివి కూడా ఉంటాయి. ఒక్కోసారి ట్రిపుల్ సిరీస్ కూడా వస్తుంది, అంటే మూడు సిరీస్లు వస్తాయి ఒక టోటల్ సిరీస్లో. నెక్స్ట్ ఇది కూడా దగ్గరగానే ఉన్నాయి ఆన్సర్స్. చూద్దాం. ఫస్ట్ నుంచి డిఫరెన్సెస్లోకి వెళ్దాం. అప్ అండ్ డౌన్ సిరీస్ ఉంది, సో డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 23 - 2 అయితే 21. 21కి ఈసారి 3 యాడ్ చేశారు, 24. 24లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేశారు, 19. 19కి ఈసారి యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేశారో చూద్దాం. 7 యాడ్ చేశారు, సో 26. సో ఇక్కడ మీరు గమనిస్తే 2, 3, 5, 7 ఆల్టర్నేట్గా సబ్ట్రాక్ట్ చేస్తూ యాడ్ చేస్తూ ఉన్నారు. సో ఈసారి మనం 26కి ఇక్కడ ముందు ఎడిషన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈ సిరీస్ ఏంటి, 2, 3, 5, 7 అనేది ప్రైమ్ సిరీస్. మనం యాడ్ చేస్తున్నది సబ్ట్రాక్ట్ చేస్తున్నది ప్రైమ్ నెంబర్స్. సో 2, 3, 5, 7 తర్వాత ప్రైమ్ నెంబర్ వచ్చేసి 11. 26లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ ఈస్ 15. సో ద సొల్యూషన్ ఈస్ 15. నెక్స్ట్ 5, 12, 23 ఇవి కూడా దగ్గరగా ఉన్నాయి. అయినా డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోదాం. 5కి 12కి డిఫరెన్స్, 5కి 7 యాడ్ చేస్తే 12. 12కి ఎంత యాడ్ చేస్తే 23, 12 + 11. 23కి ఎంత యాడ్ చేస్తే 50, 27. 50కి ఎంత యాడ్ చేస్తే 141, ఇట్ ఈస్ 91. సో ఈసారి ఎంత యాడ్ చేయాలి. సో మళ్ళీ ఇంకొక సిరీస్ ఉంది, దాన్ని ఇంకోసారి చేద్దాం.
7కి 11 రావాలి అని అంటే వీ హ్యావ్ టు యాడ్ 4. 11 నుంచి 27 రావాలి అని అంటే వీ హ్యావ్ టు యాడ్ 16. 27 నుంచి 91 రావాలంటే 4, 8 - 2 6, 64 యాడ్ చేయాలి. వీటిని కనుక గమనిస్తే మీరు ఇది 4 to the power 1, 4 square, 4 cube, ఈసారి 4 to the power 4 తీసుకుందాం. ఎంత 4 to the power 4 అంటే 64 4s, 256. సో 91ని 256ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది అని అంటే 257, 347. సో ఇప్పుడు మళ్ళీ 141ని 347ని యాడ్ చేయండి. 300, 400, 480 and 8. So the answer is 488. ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే పాజ్ పెట్టుకొని మళ్ళీ ఆ పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ 4, 11, 19, 41. సో కొంచెం ఎక్కువగా వస్తుంది. సో మల్టిప్లికేషన్ ట్రై చేద్దాం. 4కి 11కి రిలేషన్ ఏంటో చూద్దాం. 4 times 2, 8 plus 3, 11. అట్లాగే 11 times 2, 22, minus 3 ఈసారి 19. 19 times 2, 38. సో plus 3, 41. సో 41 twice 82 minus 3. 82 minus 3, 79. This is our answer. Next continuation వస్తుందో లేదో చెక్ చేద్దాం. 79 twice 158 plus 3, 161. ఓకే కదా? సో అవర్ ఆన్సర్ ఈస్ 79. నెక్స్ట్ 9, 5, 6, 10.5, 23. దాదాపు ఇది డెసిమల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ట్రై చేద్దాం. 9లో సగానికి దగ్గరగా ఉంది ఇది. సో ఐ ట్రై విత్ దట్. 9 into half అంటే 4.5 plus 0.5. 4.5 plus 0.5, it is 5. 5 నుంచి 6 ఎలా వస్తుంది? హాఫ్ చేస్తే 2.5 కుదరదు. సో 5 times 1, 5. ఎంతైతే మల్టిప్లై చేసామో అంతే యాడ్ చేద్దాం. 5 plus 1, 6. సో 6 నుంచి 10.5 అంటే 6 plus 3.5, 6 plus 4.5 వచ్చింది. సో 6 ఇంటూ ఈసారి 0.5, 1 తీసుకున్నామంటే 1.5 చేద్దాం. అంటే 9 అవుతుంది. 6 into 1.5, 9. మళ్ళీ 1.5 యాడ్ చేయాలి. సో 9 plus 1.5, 10.5. ఈసారి 10.5 ఇంటూ హాఫ్ 0.5, 1, 1.5 కాబట్టి 2తో మల్టిప్లై చేద్దాం. 2 యాడ్ చేద్దాం. 10.5 into 2, 21 plus 2. It is 23. సో ఈసారి మనం దేంతో మల్టిప్లై చేయాలో చూడండి. 23 into 2.5. మళ్ళీ 2.5 యాడ్ చేయాలి. సో 23 2s 46. 23లో హాఫ్ అంటే 11.5. 46, 11.5 వచ్చేసి 57.5 ప్లస్ 2.5. సో 57.5, 2.5 వచ్చేసి టోటల్ 60. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లం. నెక్స్ట్ 1, 20, 58, 134, 286. డిఫరెన్సెస్లోకి వెళ్దాం. 1కి 20కి డిఫరెన్స్ చూడండి. ఎంత యాడ్ చేయాలి? 19. 20కి 58కి 38. 58కి 134కి ఇందా 14 minus 8, 6, 12 minus 5, 76. సో ఇప్పటికీ ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది. దీనికి 19కి డబల్ 38, 38కి డబల్ 76. ఇక్కడ డిఫరెన్స్ కూడా చూద్దాం. 6 minus 4, 2, 28 minus 13, 15.
150. సో దీనికి డబల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంటుంది అని అంటే దీనికి డబల్ చేయాలి. ఎంత వస్తుంది? 152 ఇంటూ 2 అంటే 304. 304 డిఫరెన్స్ వస్తుంది. సో ఆ 304ని దీనికి యాడ్ చేయండి. 286కి 304ని యాడ్ చేయండి. 286 అండ్ 304 86 90 290 590 అవుతుంది ఆన్సర్. సో డిఫరెన్సెస్ వచ్చేది 19, దానికి డబల్ 38, దానికి డబల్ 76, దానికి డబల్ 152, దానికి డబల్ 304, 286 యాడ్ చేస్తే 590. నెక్స్ట్ ప్రాబ్లం 68. ఇది కూడా చూస్తూ ఉంటే ఆల్టర్నేట్ సిరీస్ కనిపిస్తూ ఉంది. చూడండి, 68 నుంచి 7 రెడ్యూస్ అయితే 61, 61 నుంచి 7 రెడ్యూస్ అయితే 54, అట్లాగే 117కి 7 యాడ్ చేస్తే 124, అట్లాగే ఈసారి కూడా 7 యాడ్ చేయండి. 127 ప్లస్ 124 ప్లస్ 7, సో ఆన్సర్ ఈస్ 131. సింపుల్గానే ఉంది, కాకపోతే ఆల్టర్నేటివ్ సిరీస్ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 10, 5, 5, 10, 40. ఇక్కడ చూస్తే 10 4s ఉంది, 5 2s ఉంది, 5 1s ఉంది, దీంట్లో సగం ఉంది. అంటే ఫస్ట్ దాని నుంచి చూద్దాము. 10ని హాఫ్ చేస్తే అంటే 1/2తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి. మరి 5 నుంచి ఇక్కడికి ఎట్లా రావాలి అని అంటే ఇంటూ 1. మరి ఇది ఎలా వస్తుంది? ఇంటూ 2. ఇది ఎలా వస్తుంది? ఇంటూ 4. హాఫ్కి డబల్ 1, 1కి డబల్, 2కి డబల్, 4కి డబల్. డబల్స్ సరిపోతా ఉన్నాయి. డిఫరెన్సెస్ అంటే ఇంటూ హాఫ్, ఇంటూ 1, ఇంటూ 2, ఇంటూ 4, మళ్ళీ డబల్ చేస్తే ఇంటూ 8. 40 ఇంటూ 8, 4 8 32, సో 320. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 8, 7, 12. దానికి కూడా ఇలాంటి ప్రాబ్లం మనకు ఒకటి వచ్చింది. 7 6తో స్టార్ట్ అయ్యి వచ్చింది ప్రీవియస్ వీడియోలో. చూద్దాం, అలానే ట్రై చేద్దాం. 8 ఇంటూ 1 8 మైనస్ 1, 8 మైనస్ 1 7, 7 ఇంటూ 2 ఇంటూ 2 14 మైనస్ 2, 14 మైనస్ 2 12. ఓకే, ఇంక దీన్ని బట్టి మనం చెప్పేసేయచ్చు కదా. ఇది 12ని ఈసారి 3తో మల్టిప్లై చేయండి, 3 సబ్ట్రాక్ట్ చేయండి. 12 3s 36 మైనస్ 3 33. ఇది మన ఆన్సర్. ఇంకోసారి చెక్ చేద్దాం. 33 ఈసారి 4 టైమ్స్ మైనస్ 4, సో 4 3s are 12, 4 3s are 12, 120 and 12 132 మైనస్ 4 128, రైట్. అలాగే ఈసారి 128 టైమ్స్ 5 మైనస్ 5, సో 100 500, 25 is 100, 640, 640 మైనస్ 5 635. సో ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ దాదాపుగా ఈజీగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ రిపీటెడ్గా అర్థం కాని చోట పాజ్ చేసుకోండి. పాజ్ చేసుకుంటూ ఎక్కువసార్లు రిపీటెడ్గా వినండి. వింటే మనకి ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు.